నమస్కారం దోస్తో. అసలు కలకత్తాలో ఏం జరుగుతుంది? డాక్టర్ హత్యకు గల కారణాలేమిటి? కలకత్తా ఎందుకు ఇలా రగిలిపోతుంది? ఇది కేవలం ప్లాన్తోనే చేశారా లేదా ఇంకేమైనా ఉందా? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్, బ్లూటూత్ హెడ్ ఫోన్ ఆధారంగా సంజయ్ రాయ్ను ముఖ్య నిందితుడిగా నిర్ధారించారు. సంజయ్ రాయ్పై ఇంతకు ముందు కూడా 3 వైలెన్స్ కేసులు కూడా ఉన్నాయి. అయితే అలాంటి సంజయ్ రాయ్ని ఒక పోలీస్ సివిక్ వాలంటీర్గా ఎవరు నియమించారు? ఇక్కడ మనం మరొక వ్యక్తి గురించి మాట్లాడదాం. అదే ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. సందీప్ ఘోష్ ఒక కరప్టెడ్ మనిషిని, ఈ కాలేజీని ఒక మాఫియాలా నడిపాడని మనకు తెలిసింది. సందీప్ ఘోష్ను కూడా సిబిఐ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సందీప్ ఘోష్ని ఇప్పటి వరకు 4 సార్లు విచారించారు. ఈ కాలేజీలో అవకతవకలు ఉన్నాయని కూడా నిర్ధారించారు సిబిఐ. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవ్వటం వలన సందీప్ ఘోష్ వెనకాల ప్రభుత్వం ఉన్నట్లు భావిస్తుంది సిబిఐ. అయితే ఇంత జరిగినా అక్కడ గవర్నమెంట్ మాత్రం ఏమీ స్పందించడం లేదు. ఇది నిజంగానే అక్కడున్న గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మమతా బెనర్జీ గారు కేవలం సీఎంగానే కాదు, హోమ్ మినిస్టర్ మరియు హెల్త్ మినిస్టర్ కూడా ఆవిడే. సుప్రీంకోర్టు మాత్రం కలకత్తాలో జరుగుతున్న నిరసనను దృష్టిలో పెట్టుకొని సిబిఐకు 1 నెల రోజులు గడువు ఇచ్చింది. సందీప్ ఘోష్పై ఉన్న పూర్తి వివరాలు కోరింది. అయితే సిబిఐ సందీప్ ఘోష్ను మా కస్టడీలో 8 రోజులు ఉండాలని కోర్టును కోరడం జరిగింది. దానికి కోర్టు కూడా అంగీకరించింది. సందీప్ ఘోష్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. ఆ నిజాలు విని కలకత్తా ప్రజలు మరింత రగిలిపోయారు. సందీప్ ఘోష్ ఈ సంఘటనను ఒక సూసైడ్ కేసుగా మార్చాలని ప్రయత్నం చేశాడు. అందువలన ఎఫ్ఐఆర్ కూడా లేటుగా జరిగింది. వాళ్ళ నాన్న హాస్పిటల్కి వచ్చినా ఆమె శవం కూడా చూపించలేదు. అందుకోసమే మీరు చూస్తున్న సీసీటీవీ వీడియో కూడా చాలా హింసలు పెట్టి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరగటం అక్కడున్న కలకత్తా ప్రజలకు మరింత బాధాకరంగా అనిపించింది. అయితే ఎప్పుడైతే ఈ సీసీటీవీ వీడియో బయటకు వచ్చిందో అప్పుడు మరింత కలకత్తా ప్రజలు విధ్వంసానికి గురి చేస్తూనే ఉన్నారు కలకత్తాని. దేశం మొత్తం డాక్టర్స్ అందరూ కలిసి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు. నో సేఫ్టీ నో డ్యూటీ అని ట్యాగ్స్ పట్టుకొని మరి రోడ్లపై నిల్చున్నారు. బాధితురాలకు న్యాయం జరగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మన వంతు బాధితురాలకు న్యాయం జరగాలని మనము కూడా కోరుకుందాం. వాళ్ళతో పాటు మనము కోరుకుందాం. జస్టిస్ ఫర్ డాక్టర్ అని కామెంట్ చేయండి. జై హింద్.